భగవద్గీత అధ్యాయం 1 శ్లోకాలు 11 నుండి 15 వరకు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 11 అయినేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమయవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సారాంశం: దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముని సురక్షితంగా కాపాడమని ఆదేశిస్తున్నాడు. యుద్ధం భీష్ముని చుట్టూ ఆధారపడి ఉందని అర్థం. సైనికులు తాము ఉన్న స్థానాల్లో నిలవాలి అని చెబుతున్నాడు. భీష్ముని రక్షణ కౌరవ సైన్యానికి ప్రధాన బలం. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 12 తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చేహ శంఖం దద్మో ప్రతాపవాన్. సారాంశం: భీష్ముడు కౌరవ సైన్యంలో ఉత్సాహం నింపుతూ సింహం గర్జించినట్లుగా పెద్ద శబ్దంతో తన శంఖాన్ని ఊదాడు. అతని ధైర్యం అందరికీ ప్రేరణ ఇచ్చింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 13 తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సారాంశం: కౌరవ సైన్యం యుద్ధానికి సిద్ధమై శంఖాలు, భేరీలు మ్రోగించెను. మృదంగాలు, గోముఖాలు ఒక్కసారిగా మ్రోగగా ఆ శబ్దం ఘోరంగా మారింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 14 తతః శ్వేతై హయైహయుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చేవ దివ్యౌ శంఖౌ ప్రభానుయుతుః. సారాంశం: కృష్ణుడు అర్జునుడి మహారథంపై నిలిచి తెల్ల గురాలతో జత చేసిన రథంలో ఉన్నారు. వారు దివ్యమైన శంఖాలు మోగించారు. ధర్మయుద్ధానికి ప్రారంభ సంకేతమిచ్చారు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 15 పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః. సారాంశం: శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తం శంఖాన్ని ఊదాడు. భీముడు పౌండ్రం అనే మహాశంఖాన్ని ఊదాడు. వీరి శంఖధ్వని ధర్మయుద్ధానికి సంకేతం. పాండవుల యుద్ధ సిద్ధతకు చిహ్నమిది. పాంచజన్య అనేది శ్రీకృష్ణుని ప్రసిద్ధ శంఖం. కృష్ణుడు పాంచజన్యాన్ని సముద్రాసురుడిని సంహరించినప్పుడు పొందాడని పురాణాలు చెబుతాయి. దేవదత్త శంఖాన్ని అర్జునుడు ఊదాడు. దేవదత్త అంటే దేవతలిచ్చినది అని అర్థం. భీముడు ఊడినది పౌండ్రం అనే శంఖం. పౌండ్రం అనేది ఒక గొప్ప శక్తివంతమైన శంఖం. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.